నమస్కారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరటానికి షర్మిల కొన్ని కండిషన్స్ పెడుతున్నది. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షర్మిల మొదటగా అడుగుతున్నది ఏంటి అంటే తనని రాజ్యసభకి పంపించాలి అని. తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తనని రాజ్యసభకి పంపించాలి అని చెప్పి షర్మిల ఒక కోరిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరింది. తనని రాజ్యసభకు పంపుతాను అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించడానికి తాను సిద్ధం అని చెప్పింది. ఇంకొకటి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక విషయాన్ని చెప్పింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వాలి అంటే కడప పార్లమెంటు సీటుకి పోటీ చేయాలి అని షర్మిలకి కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తాము, అందులో ఏపీ ఇన్ఛార్జిగా ఇస్తాము. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రాజ్యసభకి నామినేట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఈ రెండిటి మధ్య కొంత చర్చలు నడుస్తూ ఉన్నాయి. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఇప్పటికే ఢిల్లీలో 3 రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడు. కర్ణాటక నుంచి లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకి పంపించాలి అన్న డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే రాజ్యసభ సీట్కి చాలా డిమాండ్ ఉన్నది. కర్ణాటక నుంచి అయితే కర్ణాటకలో అక్కడ స్థానిక నాయకులే చాలామంది ఉన్నారు. అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రాజ్యసభ. అందువల్ల కర్ణాటక నుంచి కూడా అది సాధ్యం కాకపోవచ్చు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నది అంటే మీరు ముందర పార్టీలో చేరండి, పని చేయండి, మీకు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకి మిమ్మల్ని నామినేట్ చేస్తాము అని చెప్తున్నారు. అదొక గౌరవప్రదమైన ప్రతిపాదనలాగా కనిపిస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాదు, అక్కడ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడమే కాదు, ఇంకా చాలా అంశాలు దీంతో ముడిపడి ఉంటాయి. అవన్నీ కూడా ఆ కండిషన్స్ అన్నీ కూడా షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళతోటి చర్చిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఏంటి అంటే పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో సరిపోదు, కొన్ని ఆర్థిక వనరులు కూడా కావాల్సి వస్తాయి. ఈ ఆర్థిక వనరులు తమ దగ్గర లేవని, తాము ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి మొత్తం ఖర్చు చేసి ఉన్నామని, అందువల్ల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించాలి అంటే ఆ ఆర్థికపరమైన వెసులుబాటు తమకు కల్పించాలి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు ఏం చెప్పారంటే మేము దీన్ని సానుకూలంగా పరిష్కరిస్తాము, అది పెద్ద విషయమేం కాదని చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల భోగట్ట. అంటే ఆర్థికపరమైన విషయాలే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏం చేయాలన్నా కానీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఆ షర్మిల ఆ విషయంలో కొంత బలహీనంగా ఉంది ప్రస్తుతం. ఎందుకు అంటే ఏపీ ముఖ్యమంత్రి ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆమెని మోసం చేయటం, ఆమెకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవటం, ఈ గనులు వాటికి సంబంధించిన ఆదాయంలో ఆమె షేర్ ఆమెకి ఇవ్వకపోవటం, ప్లస్ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేయటం, ఈ కారణాల దృష్ట్యా షర్మిల ఆర్థికంగా చితికిపోయి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏపీ బాధ్యతలు స్వీకరించటం, అదేవిధంగా కడప పార్లమెంటు సీటుకి పోటీ చేయటం అనేది ఈ రెండు కూడా కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ ఆర్థిక పరంగా చూస్తే. కడప పార్లమెంటులో పోటీ చేయాలి అనేది షర్మిల కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న మాట. ఎందుకు అంటే కడప ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయన పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరి సమిష్టి కోరిక. అవినాష్ రెడ్డిని ఎలాగైనా సరే పొలిటికల్గా దెబ్బతీయాలి అని. అవినాష్ రెడ్డిని పొలిటికల్గా దెబ్బతీయాలి అంటే షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆ విధంగా షర్మిల పోటీ చేయాలి అంటే అక్కడ కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. ఈ నిధులన్నీ వెతుక్కోవటము ప్లస్ పార్టీని లీడ్ చేయటము ఇదంతా కూడా షర్మిలకి కొంత ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లోనే బ్రదర్ అనిల్ ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ
దాదాపుగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆర్థిక భారాన్ని ఆ లీడర్ల మీద వెయ్యరు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా నిధులు ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధమైన ఖర్చులకి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బుల గురించి ఆలోచించదు. ప్రజల్లో ఒక వేవ్ వచ్చేస్తే డబ్బులు చాలా తక్కువ పాత్రని పోషిస్తాయి. మనం తెలంగాణలో చూసాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళల్లో చాలామంది ధనికులు కాదు, అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకని తెలంగాణ మోడల్లో తెలంగాణ ఎగ్జాంపుల్గా చూపిస్తూ వాళ్ళు కూడా అదే ఆర్గ్యుమెంట్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా డబ్బులు వీళ్ళకి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఎన్నికల్లో అనే అవుట్లుక్కే వాళ్ళకు ఉండదు. నువ్వు ముందర టేకప్ చేసిన తర్వాత అన్నీ సర్దుకుంటాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రాజ్యసభకి పంపించటం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు షర్మిల భర్త. దానికి సంబంధించిన హామీ వాళ్ళు ఈ విధంగా ఇస్తున్నారు కాబట్టి అది కొంచెం ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ కావాల్సి ఉంది. మొత్తానికి ఏంటంటే షర్మిల తెలంగాణకి సంబంధించి పూర్తిగా దెబ్బతిని ఉన్నది, రాజకీయంగా ఇప్పుడు జీరోలో ఉన్నది. కాబట్టి షర్మిలకి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం కూడా ఉంది. అందుకని విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి షర్మిల కాంగ్రెస్లోకి రావటం, కాంగ్రెస్ పార్టీ షర్మిలను తీసుకోవడం, ఈ రెండు కూడా అనివార్యంగా కనపడుతూ ఉన్నాయి. అందుకే ఎవరు ఎన్ని డిమాండ్లు పెట్టినా కానీ సర్దుకుపోవటానికే ఇరు వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో తను పెట్టిన వైఎస్ఆర్ టీపీని షర్మిల విలీనం చేసేశారు. దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వాటిని దాఖలు చేసేస్తారు. చేసిన తర్వాత ఇంకా తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్లో పూర్తిగా విలీనం అయిపోతుంది. ఈమె ఫ్రెష్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి తన రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.